వెంకటాచలం కలియుగ దైవం కదా అని అలా అనుకోకుండా, అందుకే ముందు రోజే చెప్పా. భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ వరాహస్వామిని ప్రార్థించింది భూదేవి. స్వామి నువ్వు ఇక్కడే ఉండు అని అన్నప్పుడు గరుత్మంతుడిని ప్రార్థన చేసి అంటే ఆజ్ఞాపించి పరమాత్మ వైకుంఠం నుంచి క్రీడాద్రి అనే పర్వతాన్ని రప్పించాడు ఈ భూమి మీదకి. అందువల్ల యుగారంభంలోనే భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ పర్వతాన్ని భూమి మీద తీసుకొచ్చి పెట్టాడు గరుత్మంతుని ద్వారా అని మనకి చరిత్ర చెప్తోంది. అందువల్ల అలా గరుత్మంతుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడని ఐతిహ్యం కూడా ఉంది కదా. అందుకని దేవతలందరూ అప్పటి నుంచి చాలామందికి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిన వారందరికీ కూడా పుష్కరిణిలోంచి వచ్చి సాక్షాత్కరించేవట స్వామి. వాళ్ళ ప్రార్థన నిజమైంది, గొప్పవాళ్ళు అనిపిస్తే, అంటే మంచి ప్రార్థన చేశారు, వీళ్ళని అనుగ్రహించాలి, నిజంగా వీడు పశ్చాత్తాపం పొందుతున్నాడు అనుకున్న వాళ్ళకి సాక్షాత్కరించేవాడు స్వామి.